పోలీస్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, జాయింట్ ఇన్స్పెక్షన్. ఎందుకంటే ఇటీవల మనం చూసాం కాకినాడలో జరిగిన సంఘటన వల్ల ఆ పేలుడు పదార్థాలు ఏదైతే క్రాకర్ యూనిట్స్ లో చేస్తున్నారో దానివల్ల చాలా నష్టం జరిగింది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం. కానీ అందులో పనిచేసే వాళ్ళ యొక్క శవాలు ఎట్లా ఆ పొలాల్లో తేలేవు అనేది చాలా చాలా బాధాకరమే. అలాంటి సంఘటన ఇంకే నెల్లూరు జిల్లాలో జరగకూడదు. అందులోనూ 2018లో ఇక్కడే ఈ పొల్లుకొట్ట ఏరియాలో జరిగిన సంఘటన దృష్ట్యా మనం ఈ రోజు జాయింట్ ఇన్స్పెక్షన్ అన్ని వివిధ శాఖల అధికారుల ద్వారా చేస్తున్నాము. అందులో భాగంగానే 31 మార్చికి చాలా వరకు ఈ 10 షాపుల యొక్క లైసెన్స్ అనేవి ఎక్స్పైర్ కూడా అవుతున్నాయి. దాంట్లో భాగంగానే 2 జాయింట్ ఇన్స్పెక్షన్ ఒకేసారి సమీక్షించి అండ్ ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా కనిపెట్టి వాటి యొక్క లైసెన్స్ అనేది రెన్యువల్ చేయాలా వద్దా అనేది కూడా ఇవాళ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు షాప్స్ ఏదైతే మనం చూస్తాం మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ప్రస్తుతానికి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవి కూడా పనిచేయట్లేదు అండ్ వాటి యొక్క తాళాలు అన్ని కూడా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇవ్వాలని చెప్పి సూచించడం అయితే జరిగింది. అలానే ఎవరైతే క్రాకర్ యూనిట్స్ ఈ 5 సేల్ పాయింట్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క స్టాక్ పాయింట్స్ కూడా మేము అన్ని ఐడెంటిఫై చేసి కొన్ని లోపాలు అయితే చూసాము, వాళ్ళకి చెప్పాము. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అలానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సీక్రెట్ కమిటీ లాగా వేస్తాను అనమాట. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు, ఎందుకంటే టెంపరేచర్ ఉష్ణోగ్రతలు కూడా మీరు చూస్తూ ఉంటారు ఇంక్రీజ్ అవుతున్నాయి, సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎవరికి తెలియకుండా ఇప్పుడు ఎంఆర్ఓ గారినో డిఎఫ్ఓ గారినో నేను కానీ వచ్చానంటే అందరికీ ముఖపరిచయం కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు, వెంటనే ఏదైనా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాంటి టీంని నేను సెటప్ చేస్తే వాళ్ళు ఎప్పటికప్పుడు వాటర్ అనేది స్టాక్ చేస్తున్నారు లేదా శాండ్ అనేది స్టాక్ చేసి పెట్టుకున్నారు లేదా, ఇది ఒకటి మనకి మంచిగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ వెంటనే మేము అధికారులు అనేది మా వంతు ఏదైనా సరే లైసెన్స్ క్యాన్సిల్ చేయడమా లేకపోతే వాళ్ళకి హెచ్చరించడమా ఏదైనా చేయగలుగుతాం. సో ఇది మేజర్గా మా జాయింట్ ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం.